పట్టుకోవడం కాదమ్మా. ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఎల్లు ఎల్లు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి స్కూల్కి వచ్చాను కదమ్మా బంగారు తల్లి. అదేటమ్మా అలాగ అంటావు? లేదు లేదు, సరే సరే రేపటి నుండి వస్తాను కానీ వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని రామ్మా, చదువుకుందామా. గో 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 గో. ఏంటి మమ్మీ ఇదంతా హెడ్ఏక్ వస్తుంది, నేను ఇప్పుడు చదవలేను మమ్మీ. హెడ్ఏక్ వస్తుంది అంటే ఎల్లగా అమ్మా, కొంచెం చదువుకుందాం, ఒక్కసారి చదువుకుందాం, కొంచెం చదువుకుందాం అమ్మా. ఒక్క పద్యమే, మళ్ళీ డాడీ వచ్చేస్తారు తొందరగా. అమ్మో బ్యాంక్ టైం అయిపోయింది, డాడీ వచ్చేస్తే మన పని ఏమనుకుంటున్నావు? ఇంకా చదివించలేదా పాప చేత? ఏంటి గోకుడేంటి? ఎల్లు ఎల్లు ఎల్లమ్మా బంగారం. సండే కదండి మమ్మీ, ఉదయం చదువు కాదమ్మా, సండే పిక్చర్కి వెళ్ళమ్మా. పిక్చర్కి వెళ్తాం కదా. నాకు నచ్చలేదు మమ్మీ. నచ్చలేదా? ఏం నచ్చలేదు? సరే సరే బీచ్కి వెళ్దాం. అమ్మ కదా నా అమ్మ కదా, చిన్న పద్యం, ఒక్క చిన్న పద్యం నేర్చుకోవాలి. కూర్చో, ఇలా స్టూల్ మీద కూర్చో. వాళ్ళకి చెప్పి మమ్మీ అర్థమవుతుంది. స్టూల్ వద్దు మమ్మీ. స్టూల్ వద్దంటే అలాగే చదువుకి నువ్వు పై నుండి చెప్పి మమ్మీ, కింద నేను కూర్చోను. అయితే నేను పద్యం చెప్తాను, నీట్ గా చెప్పాలి. ఓకేనా? ఓకేనా? ఓకే మేడం. నేను ఎలా చెప్తానో అలా చెప్పాలి, సరేనా? ఓకేనా? మరి అలా చేయకూడదు. సరే, ఉప్పు కప్పు రంగు చెప్పు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు, నక్క పోలిక నుండు. చూడ చూడు రుచులా, చూడ చూడు రుచులా. జాడ వేరయ్యా, జాడ వేరయ్యా. పురుషులందు, పురుషులందు పుణ్య పురుషులు. ఏదే బాబు పురుష పురుష ఎందుకు అలా అయిపోతున్నావు? పురుష అనగానే అయ్యా పురుషుడు ఇంకా రాలేదే నీకు బాబు, ఎందుకు చెప్పలు పడిపోతున్నావు? కాదమ్మా, పురుషులు ఇంకా నువ్వు ఇంకా అది పద్యం. మరి ఏంటనుకున్నావు? నాకు తెలియదు మమ్మీ. మరి పురుషంగా రాగా మెలకలు తిరిగిపోతున్నావు అంటే మమ్మీ ఏమో అనుకోను మమ్మీ, నాకు చిన్నదాన్ని నాకు తెలియదు. మరి చిన్నదానం అన్నట్టు నేర్చుకోవాలి. సరే మమ్మీ. పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, పుణ్య